వెల్కమ్ టు ఏకేఆర్ మార్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో మన ప్రోడక్ట్స్ని ఏకేఆర్ మార్ట్లో ఎలా అప్లోడ్ చేయాలనేది చూస్తాము. ముందర సెల్లర్ లాగిన్ క్లిక్ చేయండి. సెల్లర్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ అండ్ మీ పాస్వర్డ్, తర్వాత క్యాప్చా, మీ డాష్బోర్డ్ ఇలా కనిపిస్తుంది. సో ముందర ఫస్ట్ టైం లాగిన్ అవుతున్న వాళ్ళు ఫస్ట్ షిప్పింగ్ మెథడ్ సెట్ చేసుకోవాలి. మనము షిప్పింగ్ మెథడ్లో వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ప్రోడక్ట్ వైజ్ ఒకటి, కేటగిరీ వైజ్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకోటి ఆర్డర్ వైజ్ ఉంటుంది అనమాట. మీకు ఎలా ఏది మీ ప్రోడక్ట్స్కి ఏది సెట్ అవుతుందో దాన్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ప్రోడక్ట్ వైజ్ సెట్ చేసుకున్నాను. అంటే మన ప్రోడక్ట్ని అప్లోడ్ చేసేటప్పుడే అక్కడ మనము షిప్పింగ్ మెథడ్, షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ మనము అక్కడే సెట్ చేస్తాం. సో వన్స్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్స్లోకి వెళ్ళండి. ప్రోడక్ట్స్లో యాడ్ న్యూ ప్రోడక్ట్. ఇక్కడ నేను ఒక శాండిల్స్ చేస్తున్నాను. మెన్ శాండిల్స్ W1030. దీని డిస్క్రిప్షన్ ఇక్కడ మొత్తం మామూలుగా మీరు చేయండి. తర్వాత కేటగిరీలో ఫుట్వేర్లో మళ్ళీ మెన్స్ ఫుట్వేర్లో ఇది శాండిల్. ఒకవేళ మీరు దీంట్లో ఏ కేటగిరీ అయినా లేకపోయినా మాకు వాట్సాప్ చేస్తే మేము మీ కేటగిరీని యాడ్ చేస్తాము. ఇక్కడ బ్రాండ్ వచ్చేసి వాల్కరో. సో మీ బ్రాండ్ లేకపోయినా కానీ మీరు మాకు వాట్సాప్లో పింక్ చేస్తే మీ బ్రాండ్ కూడా యాడ్ చేస్తాము. ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి ఫిజికల్ ప్రోడక్టే, డిజిటల్ ప్రోడక్ట్ కాదు. సో ప్రోడక్ట్ ఎక్స్క్యూ కోడ్ ఇలా ఉంటుంది. సో మీ ప్రోడక్ట్ ఎక్స్క్యూ కోడ్ మీరు డిజైన్ చేసుకోండి. ఒకవేళ అది డూప్లికేట్ అని వస్తే దానికి ఒక క్యారెక్టర్ యాడ్ చేయటము ఏదో ఒకటి చేస్తే మీది ప్రోడక్ట్ ఇదైపోతుంది. సో ఒకవేళ ప్రోడక్ట్ ఎక్స్క్యూకే ఆల్రెడీ టేకెన్ అని వస్తే అప్పుడు దానికి యాడ్ చేయండి. పేరు సర్చ్లో వచ్చేసి శాండిల్స్ ఒక కామా ప్రెస్ చేశారంటే సపరేట్ అయిపోద్ది. నెక్స్ట్ మెన్ శాండిల్స్ అంటే మన వెబ్సైట్లో ఎవరైతే మెన్ శాండిల్స్ అని సెర్చ్ చేస్తారో దాంట్లో ఇది చూస్తుంది. సో కామా కొట్టగానే అండ్ పర్చేస్ ప్రైస్ నేను వచ్చేసి 250 కొన్నాను. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి నా 319 అనుకోండి ఎంఆర్పి. మినిమం ఆర్డర్ ఇది కరెంట్ స్టాక్ 10 ఉన్నాయి. డిస్కౌంట్ ఏమైనా వేయాలనుకుంటే ఫ్లాట్ 10 రూపీసా లేకపోతే పర్సంటేజ్లో 10% అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్యాక్స్ ఇంక్లూడ్ విత్ ది ప్రోడక్ట్ అని ఉంది. సో ఇంక్లూడ్ విత్ ది ప్రోడక్ట్ కాకుండా ఎక్స్క్లూడ్ విత్ ది ప్రోడక్ట్ అంటే ఇక్కడ మనము 5% 12% జిఎస్టీ ఎంత ఉంటే అంత వేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఇంక్లూడెడ్ విత్ ప్రోడక్ట్ కాబట్టి నేను ఇంక్లూడెడ్ విత్ ప్రోడక్ట్. సో నాకు ఇక్కడ 0 వస్తుంది. హెచ్ఎస్ఎన్ కోడ్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది, మీకు తెలుసు, బిల్స్లో కానీ వాటిలో కానీ. ఒకవేళ మీ దీని ప్రోడక్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ మనం గూగుల్లో కూడా చూసుకోవచ్చు. 64033. సో హెచ్ఎస్ఎన్ కోడ్ మనం ఇలా తీసుకుంటాం. సో షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి నేను 40 రూపీస్. షిప్పింగ్ కాస్ట్ మల్టిప్లై విత్ క్వాంటిటీ. షిప్పింగ్ కాస్ట్ సో షాపింగ్ అయితే 0. హెచ్ఎస్ఎన్ కోడ్ షిప్పింగ్ కాస్ట్ మల్టిప్లై విత్ క్వాంటిటీ. ఇప్పుడు మనకు వచ్చేసి 2 క్వాంటిటీ ఆర్డర్ వచ్చిందంటే 40 రూపీస్ చేయాలంటే మీరు 80 రూపీస్ చేయాలంటే మీరు దీన్ని ఆన్లో పెడితే మీకు ఎన్ని క్వాంటిటీ వస్తుందో అంత టైము ఇది అవుతుంది. 5 పేర్స్ ఆర్డర్ వచ్చిందంటే ఇది వచ్చేసి 200 అవుతుంది అనమాట. సో ఇలా దీన్ని ఆన్ చేసి దీన్ని యాక్టివేట్లో పెట్టామంటే మనకు క్వాంటిటీ ప్రకారము షిప్పింగ్ ఛార్జెస్ అనేది పెరుగుతూ ఉంటుంది.
రెండు క్వాంటిటీ పెట్టారంటే 80 రూపీస్ అవుతుంది షిప్పింగ్ ఛార్జెస్. సో ఇది మీకు అవసరమా లేదా అనేది మీ ప్రోడక్ట్ బట్టి మీరు ఇచ్చేసుకోండి. ప్రోడక్ట్ సెటప్ వేరియేషన్, ఇది చాలా ప్రోడక్ట్స్కి అవసరం ఉండదు, కొన్ని ప్రోడక్ట్స్ అవసరం ఉంటుంది, లైక్ క్లోతింగ్ అండ్ ఫుట్వేర్. కొన్ని వాటికి అవసరం ఉండదు, డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ మనము ఇచ్చేసేసుకోవచ్చు. సో ఏదైతే ప్రోడక్ట్ వేరియేషన్ సెటప్ అవసరమో వాటికి చూద్దాం. సో ఇక్కడ నేను వచ్చేసి నా దగ్గర బ్లూ ఉంది, 3 కలర్స్ ఉన్నాయి. సపోజ్ బ్లూ, బ్లాక్ అండ్ ట్యాన్. ఇలాగే డ్రెస్సెస్ కూడా మీరు కలర్స్, డ్రెస్ కలర్స్ అండ్ వీటిలో అట్రిబ్యూట్స్ అండ్ సైజెస్ ఏమంటే కిడ్స్ వేరు ఇవి ఉంటాయి. సో ఇక్కడ నేను ఫుట్వేర్ సైజెస్ అని చెప్పేసి అని పెట్టున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫుట్వేర్ సైజెస్లో నేను 6 సైజ్ ఉంది, కామా ప్రెస్ చేయగానే అది ఇది అవుతుంది. 7, 8, 9, అండ్ 10. సో ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి ఇంతకుముందు మనం 10 చూపించాం కదా, ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసి ఇప్పుడు 15 అయిపోయింది. అంటే ఇక్కడ మొత్తం అన్ని కలిపి ఇదేంది. సపోజ్ ఈ సైజ్లో వచ్చేసి ప్రోడక్ట్కి వేరియేషన్ ఇవ్వాలి అని అంటే రేట్ వేరియేషన్ ఇక్కడే మనం చేంజ్ చేసుకోవచ్చు. 10 సైజ్ వచ్చేసి నేను 330 చేస్తున్నాను. సో 10 సైజ్ వచ్చేసి 330 చేస్తున్నాను. ఓకే, 10 సైజ్ అంతా ఇప్పుడు 330లో చూపిస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ పిక్ ఒకటే ప్రోడక్ట్ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాం. సో బ్లాక్ కలర్లో బ్లాక్ కలర్ ప్రోడక్ట్ ఇమేజ్, బ్లూ కలర్లో బ్లూ, ట్యాన్లో ట్యాన్ కలర్ ఇమేజ్ చేసేసాను. ఇంకా ఎక్స్ట్రా ఇమేజెస్ ఏమైనా ఉంటుందో ప్రోడక్ట్కి అది ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో ఎక్స్ట్రా ఇమేజెస్లో నేను సైజ్ చార్ట్ పెడుతున్నాను, దీనికి సైజ్ చార్ట్ అవసరం కాబట్టి ఈ ప్రోడక్ట్కి. సో నా అప్లోడ్ వీడియో, ప్రోడక్ట్ వీడియో ఉంటే పర్వాలేదు, లేకపోతే ఇమేజెస్ని అన్నీ కలిపేసి ఒక వీడియో లాగా చేసి పెట్టేసేయండి. క్లీడియోలో అప్లోడ్ ప్రాజెక్ట్ ఇలా వస్తుంది. వన్స్ మీ ప్రోడక్ట్ అన్ని మీ ఇమేజెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది అనమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇది కొంచెం మనకు ఇది సైజ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా అప్లోడ్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ వీడియో అంటే మరీ ఎక్కువ సైజ్ ఏంటంటే చాలా టైం పడుతుంది మీకు అప్లోడ్ అయ్యడానికి. సో ఇమేజెస్ చేసేయండి, లేకపోతే సైజ్ తక్కువ ఉన్న వీడియోస్ ఉన్నా పర్వాలేదు. సో దీని తర్వాత ఇప్పుడు మన ప్రోడక్ట్ ఫుల్ డీటెయిల్స్ ఇలాగ ఒక వీడియో ఉండాలి. సో దట్ మన ప్రోడక్ట్ మనం క్లియర్గా చూపించేసి సేల్ చేసామంటే మనకు రిటర్న్ వచ్చే ఆప్షన్స్ చాలా తక్కువ పెట్టుకుంటాము. ఎందుకంటే మన సైజ్ వేరియేషన్ లేకపోతే ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే ఇంకో ప్రోడక్ట్ వెళ్తేనే మనం ఆర్టీఓ తీసుకుంటాము. సో ఇది అన్నెసరీ కాకుండా ఈ ప్రోడక్ట్ వీడియోస్ అనేది ఇలా మనం చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్న తర్వాత సో ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది అంతా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు మీ షాపు లేకపోతే మీ హ్యాచరీస్ది దాన్ని వీడియో అయినా తీసి దాని వీడియో ఉంటుంది కదా, దాని వీడియో అయినా పెట్టేయచ్చు. మనకు డైలీ సీడ్ మారుతుంటుంది, బ్యాచెస్ మారుతుంటాయి కాబట్టి అలాంటి వాటికి సపరేట్గా దానికి సంబంధించింది అది. తర్వాత ఇక్కడ షేర్ బటన్ ఆప్షన్ ఉంటుంది. సో షేర్ బటన్లో ఎంబెడెడ్ యూఆర్ఎల్ వరకు సెలెక్ట్ చేసుకోండి. సో నాకు మొత్తం వస్తుంది, జనరల్గా అట్లా కాదు. సో మొత్తం వచ్చినా కానీ ఆ యూఆర్ఎల్ వరకు ఉండిచ్చి మిగతాదంతా తీసేయండి. సో టైటిల్ ముందర ఏదైతే ఉంటుందో
అక్కడ వరకు తీసేయండి. సో ఇది మాత్రం ఎంబెడెడ్ యూఆర్ఎల్ అడ్రస్, సో ఇది మాత్రం ఉంచండి. తర్వాత మెటా సెక్షన్లో మన మెన్స్ ఫుట్వేర్, మెన్స్ శాండిల్ ఫర్ డైలీ యూస్. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ చేసి సబ్మిట్ ప్రెస్ చేశారంటే ప్రోడక్ట్ ఈస్ సబ్మిటెడ్, ప్రోడక్ట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ నుంచి మీకు హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం పడుతుందండి అడ్మిరల్ అప్రూవల్ వచ్చేదానికి. ఒకసారి వన్స్ అడ్మిరల్ హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు దీని యాక్టివ్ స్టేటస్లో పెట్టుకోవచ్చు. ఒకసారి యాక్టివ్ స్టేటస్లో పెట్టిన తర్వాత మీ స్టోర్లో ఈ ప్రోడక్ట్ డిస్ప్లే అనేది జరుగుతుంది.